నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ఇల్లందు పట్టణంలోని ఇల్లందుపాడుల చెరువు అలుగుపోస్తూ ఇల్లందు సత్యనారాయణపురం మధ్య కల్వట్టు పైనుంచి వెళ్తున్న వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. కాగా సత్యనారాయణపురానికి చెందిన పాషా ద్విచక్ర వాహనంపై ఇల్లందు వైపు వస్తూ స్థానికులు వారిస్తున్న వరద ఉధృత నుంచి వెళ్లేందుకు ప్రయత్నించి వరద ఉధృతిలో ద్విచక్ర వాహనంతో సహా కొట్టుకుపోయాడు. ప్రవాహంలో చెట్టును పట్టుకొని ఉన్న అతని తాడు సహాయంతో స్థానికులు 1వ వార్డుకు చెందిన కాంగ్రెస్ లీడర్ ఎర్రసంగి ఎంకన్న, అతని మిత్రులు, పోలీసులు కాపాడారు. అక్కడికి చేరుకున్న ఇల్లందు డీఎస్పీ చంద్రబాను, సీఐ సత్యనారాయణ, ఎమ్మెల్యే కోరం కనకయ్య, చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వర్లు అతను క్షేమంగా బయటకు వచ్చేలా కృషి చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ వరద ఉధృతిలో ఎవరూ సాహసం చేయవద్దని, మద్యం మత్తులో ఒక వ్యక్తి చేసిన సాహసంతో ప్రాణాల మీదికి వచ్చిందని, ఎట్టకేలకు అతన్ని కాపాడడం జరిగిందన్నారు. మిస్ అయింది అనుకో దూకాడిపోయింది. ఇప్పుడు ఈ చెట్టు మీద ఉండే మంచిగా సేఫ్ ఆడ దూకిండు ఆడ వరదల. ఇప్పుడు దూకినాడు అంత మంచి దొరకదు. అతనికి చేయి నొప్పి పెట్టదా? ఎప్పటి నుంచి ఆలాడుతాడు మరి. పెట్టకు చేయి నొప్పి అరే రే రే. దేనికి వచ్చారా బాబు మీరు? బొమ్మలు చూస్తున్నారు మీరు కూడా? నడువు కట్టమను. వదిలిపెట్టిండు కోసం నేను ఆర్పిస్తా అంటున్నారు. నేనున్నా నీళ్ళంతా వచ్చారు, పట్ట కొట్టారు బైక్ ఎక్కనే. అది కాదు నీ పని ఏంటి? బండి వేసి రావాలి కదా. బండి దొరుకుతుంది, వాటర్ తగ్గిపోతుంది. 1 గంటలో వచ్చే బయట గ్యారెంటీ ఎవరు ఇస్తారు సార్? ఏంటికి గ్యారెంటీ? బండికి ఇల్లు కూలిపోతే ఇల్లు ఇస్తానే ఎంతో మంది అన్నారు. ఎవడు ఇల్లందు సత్యనారాయణపురానికి మధ్యలో పోయి ఒక చెత్త మీద నుంచి ఇప్పుడే ఉత్తరంగా కూడా ఒక మనిషి త్యాగం చేసి ఇటు రావడానికి ట్రై చేసి చేసే అఘాయిత్యాలు చేయకండి, అలాంటివి చేయకుండా ఆపండి. ఎందుకంటే వాళ్ళు తాగిన మైకంలో కానీ ఇదైతే లోన వాడిని ఎమ్మటే పట్టుకొని బయటికి తీసాం.
ఇంకా ఫ్యూచర్ లో ఇంకో 2 రోజులు వర్షాలు ఉన్నాయి కాబట్టి మనకు వాగు కూడా పెరగడానికి ఛాన్స్ ఉన్నది. అక్కడ చెరువు మచ్చడి పడుతుంది కాబట్టి ఉండడానికి ఛాన్స్ ఉన్నది. కాబట్టి మీరు ఎవరైనా ఇట్లా రావడానికి కానీ పోవడానికి కానీ చేయకండి. అలాంటి చేస్తే కొద్దిగా డేంజర్, కొద్దిగా దృష్టిలో పెట్టుకొని మీరు ఈ ఏరియాను బట్టి ఆలోచించండి. మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.